హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ కిడ్ ఛానల్. ఈరోజు వీడియోలో కుక్కర్లో ఈజీగా బాస్మతి రైస్తో చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. నేను ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నానండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి. ఈజీ మెథడ్లో మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. చూసారా, పీస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చికెన్ పీసు. ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ని సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత దీనికి నిమ్మరసం బాగా పట్టిస్తున్నాను. నిమ్మరసం పట్టించడం వల్ల ఏంటంటే ముక్క చికెన్ పీస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. అండ్ కుక్కర్లో కుక్ అయినప్పుడు ఈ పీస్ అనేది విడిపోకుండా ఉంటుంది. ఇలా పట్టించిన తర్వాత దీనికి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్ కర్డ్ వేసి బాగా పట్టిస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని పీసెస్కి మొత్తం బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. అండ్ లాస్ట్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ పీసెస్కి మొత్తం బాగా పట్టేటట్టు హోల్స్లో కూడా బాగా ఇంకేటట్లు బాగా కలుపుకొని 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నేను మసాలా దినుసులు వేస్తున్నానండి. నేను ఇక్కడ జీడిపప్పు, షాజీరా, ఒక 3 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అండ్ 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. మీకు ఇంకా ఇష్టమైతే ఇంకా మసాలా దినుసులు వేసుకోవచ్చు. అంటే జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఇవి మాత్రమే వేసి చూపిస్తున్నాను. అండ్ కట్ చేసిన ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని, చికెన్ లెగ్ పీసెస్ని ఇందులో వేసి కొంతసేపు ఫ్రై చేసుకుందాము. టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. ఇలా మధ్యలో కొంతసేపు కలుపుదామండి, ఒక 2 నిమిషాలు. ఈ విధంగా 2 నిమిషాలు కలిపిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేయాలి. నేను బాస్మతి రైస్ని ఆల్రెడీ ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేస్తున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. చాలా వరకు దమ్ బిర్యానీ ఏంటంటే హాఫ్ బాయిలింగ్ బాస్మతి రైస్ని హాఫ్ బాయిలింగ్ చేయాలి. తర్వాత చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేను ఇప్పుడు చూపించే మెథడ్ దమ్ బిర్యానీ టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్లో మీకు చెప్తున్నాను అండి. మీకు కావాలనుకుంటే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా దీనిపైన వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సింపుల్గా చూపించేస్తున్నాను. ఇలా రైస్ని మొత్తం వేసుకుని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుందామండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే నూనెలో కొంచెం ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా బాగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.25 వాటర్ పోస్తున్నానండి. ఇలా 1 గ్లాస్కి 1.25 వాటర్ పోయడం వల్ల రైస్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. చాలా బాగుంటుంది, పొడి పొడిగా మంచిగా వస్తుంది. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేస్తున్నాను. అండ్ 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. అంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటే లాస్ట్లో ఈ టైంలో వేసుకోవచ్చు. అండ్ ఒలిచిన వెల్లుల్లిపాయ వేస్తున్నానండి. ఇది బిర్యానీకి మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయే వరకు ఉంచాలండి. 2 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి. 2 విజిల్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా ఎంత బాగా కుక్ అయిందో? చాలా బాగా కుక్ అయింది కదండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది.
పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బిర్యానీ రెస్టారెంట్ బిర్యానీ అయితే అడగక్కర్లేదు, ఇంట్లోనే మీరు చేసి పెట్టేయచ్చు ఈజీగా. చూసారు ఎంత బాగా కుక్ అయిందో. ఇలా మనం ఈజీగా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను. చూసారా, చికెన్ పీస్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది, విడిపోకుండా చక్కగా మంచిగా కుక్ అయింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. సేమ్ నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ లెగ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.